ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాల నుంచి మన వాక్యం నేర్చుకుంటున్న విషయం తెలుసు. చెట్ల కోసం మాట్లాడుకుంటున్న విషయం కూడా మనకు తెలుసు. మరి వింటున్న వాళ్ళకి, కంటిన్యూగా వింటున్న వాళ్ళకి అంతా తెలుసు కాబట్టి మరి నేనైతే మళ్ళీ లెసన్లోకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నేను ఏమని చెప్పాను, ఆ యొక్క పండు ఎప్పుడైతే ఆవిడ ముట్టిందో, ఎవరు? అవ్వమ్మ. ఎప్పుడైతే ఆ పండు ఆవిడ తిన్నదో ఇంకా వెంటనే ఆమెకి ఒక ఉన్నతమైన శక్తి వచ్చేసిందని చెప్పాను కదా. ఆ టైప్లో ఆవిడ ఒక శక్తిని పొందేసుకుంది, ఒక బలాన్ని పొందేసుకుంది, ఒక ధైర్యాన్ని పొందేసుకుంది, ఒక కమాండింగ్ పవరు ఆమెలోకి వచ్చేసింది. నేనేమన్నానంటే, దేవుడు జ్ఞానం నేర్పించాడా? వాళ్ళకి విజ్ఞత నేర్పించింది ఎవరు? వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పించింది ఎవరు? వాళ్ళకి ఎలా ఉండాలని, మానవ సమాజంలో మీరు ఎలా బ్రతకాలి అని ఇవన్నీ ఎవరు చెప్పారు? దేవుడు జ్ఞానం నేర్పించాడా అని నేను అడిగాను. మరలా నేనే క్వశ్చన్ చేశాను. ఏమని? దేవుడు జ్ఞానం నేర్పిస్తే అంతకుముందు దేవుడి దగ్గర వాళ్ళ పసిపిల్లలా తిరిగారు, దేవుడు కూడా వాళ్ళతో అలాగే తిరిగాడు కదా. అంతకుముందు దేవుడు వచ్చి ఎవరు నిన్ను దిగంబరివరి నీకు చెప్పినవాడు ఎవడు అని ఎందుకు అడిగాడని మనం ఇక్కడ దాకా ఇలా మాట్లాడుకున్నాం. ఎందుకంటే దేవుడు జ్ఞానం నేర్పిస్తే నేను కొట్టిన తర్వాత నేను కొట్టానని చెప్తాను, కానీ నిన్ను ఎవరు కొట్టారు బాబా అని ఎవరిని అడగను కదా. మనకు సంబంధించిన వాళ్ళ పిల్లలు ఎవరైనా కొడితే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ అడిగినప్పుడు ఇప్పుడు ఈవిడికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాను. ఆ పండు ఎప్పుడైతే పట్టుకుందో ఆ యొక్క సారం ఆవిడలోకి వెళ్ళిపోయిందని చెప్పాను. ప్రతి ఫ్రూట్లోంచి కూడా ఒక జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్లో ఏముంటుందంటే ఒక బలమైన సారం ఉంటుంది, ఒక బలమైన శక్తి ఉంటుంది అని చెప్పాను. శక్తి అంటే దేవుడి శక్తి, దెయ్యాల శక్తి అని కాదుగా. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్తాను. కాయల కోసం కూడా వివరం తర్వాత ఇస్తాను, నేను లాస్ట్లో ఇవ్వచ్చు. లేదా నేను వేరే ప్రసంగం తీసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ కూడా మళ్ళీ తీసుకుంటాను. ఈ చెట్ల కోసం నేను చాలా పెండింగ్లో పెట్టాను. ఈ 2 చెట్లు మీరు గుర్తుపెట్టుకోవడం మర్చిపోవద్దు దయచేసి. కాబట్టి ఈ చెట్టుకాయ ఎప్పుడైతే ఆవిడ తిన్నదో ఆ రకంగా అయిపోయింది. చాలా చోట్ల చాలామంది చెట్టేసినోడు చెప్పొచ్చు కదా, చెట్టేసినోడు చెప్పొచ్చు కదా, చెట్టేసినోడు చెప్పొచ్చు కదా, చెప్పకపోతే బాండిపోను కదా, చెప్పకపోతే బాండిపోను కదా, చెప్తే బాండిపోను కదా, ఇలాంటి తర్జనా భర్జన, తెలియని ప్రశ్నలు, తెలిసిన ప్రశ్నలు, తెలియని ప్రశ్నలు, తెలిసిన ప్రశ్నలతోటి తర్జనా భర్జన అయిపోతూ ఉంటారు. దాని బదులు ఒక 2 నిమిషాలు బైబిల్ తీసుకొని చదివితే తెలిసిపోతుంది కదా. పండేసి చెట్టేసి చెప్పలేదు అంటారు. ఎందుకంటే నా చిన్నతనం నుంచి కూడా ఇప్పుడు నేను చెప్పేదాకా కూడా నేను వింటున్నాను. అంటే సగం వయసుకు వచ్చేసాం. ఇంకొంతకాలం ఉంటే ముసలోళ్ళం అయిపోయి ఇలాగే చచ్చిపోతాం. ముసలోళ్ళు అయ్యాకే చావు రావాలని లేదు, కానీ అది ఏ టైమైనా వచ్చేస్తుంది. అది అందరికీ రెడీలో ఉంటుంది తలుపు దగ్గరే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలో చూసుకుంటున్నప్పుడు ఏం చెప్పాను, ఆ పండు కోసం చెప్పలేదా అని అడిగాను. ఎందుకు చెప్పలేదు? చెప్పకపోతే తినద్దు అని ఎందుకు చెప్పాడు? ఆ పండు తినద్దని చెప్పాడు, కానీ అసలు పండు తింటే ప్రాబ్లం ఏంటని చెప్పాడా? అసలు ఎందుకు తినద్దని చెప్పాడా అని మీరు అడగచ్చు. ఆ డౌట్ మీకు రావచ్చు. ఈ కాయ తినమని చెప్పాడు, జీవవృక్ష ఫలాలు తినమని చెప్పాడు, అది తినమంటే దాన్ని తినమన్నాడు, దానివల్ల ఉపయోగం ఏంటని చెప్పాలి కదా. నీవు ఆ పండు తినమనా నిశ్చయముగా చచ్చేదని చెప్పాడు కదా. ఇంకేం చెప్పాలి? నీవు పండు తినదనమున నిరంతరము నిత్యముగా నీవు జీవనము కలిగి, యవ్వనము కలిగి, తరతరాలు యవ్వనస్తుడు అయ్యి చక్కగా ఏంటది నీకు మరణం లేకుండా ఉంటావని చెప్పారు. చచ్చేది అంటే అర్థం ఏంటి? అంటే పండు పట్టుకుంటాయి, ఆ పండు తింటే ఆ పండు నువ్వు చచ్చిపోతావనే కదా అర్థం. అక్కడ లేదా? ఇంతకు మించిన వివరం ఏం కావాలి? దేవుడు నీ దగ్గరికి వచ్చి రాత్రి నువ్వు పడుకున్నప్పుడు లేపి నీకు చెవిలో హితబోధ చేయాలా? చెవిలో నీకు మంత్రం చదవాలా? ఉన్నదొకటి సరిగా చదవట్లేదు, కానీ ఉన్నదొకటి సరిగా అర్థం చేసుకోవట్లేదు, కానీ ఉన్నదొకటి సరిగా ఎక్క లాగుతూ ఉంటాం, కానీ బైబిల్లో ఏముందని క్లారిటీగా మనకు చదవడం రాదా? దీని బదులే చదువు రాని వాళ్ళు చాలా బెస్ట్ నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు చాలా ఏది చెప్తే అది వినగలుగుతారు. చదువు వచ్చిన వాళ్ళు ఒక సామెత కూడా ఉంది. ఏంటది?
వాళ్ళ జ్ఞానం కన్నా చదివేవాళ్ళ జ్ఞానం కన్నా అదేదో జ్ఞానం అంటారు కదా, అలాగా ఉంది. చదువుతున్నప్పుడు మనం ఒకవేళ మీరు చదువుకుంటున్నారేమో, పోనీ ఒకవేళ నేను మిమ్మల్ని తప్పు పడుతున్నానో, చదువుతున్నా తప్పు పడుతున్నానేమో, సరే ఒకవేళ, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వింటున్నాను. నేను ఎప్పుడు పుట్టాను? భూమి పుట్టకముందు ఎప్పుడో పుట్టేశాను. నేను చిన్నప్పుడే పుట్టాను. కాబట్టి ఇప్పుడు దాకా నేను ఇలాగే వింటున్నాను. ఎప్పుడన్నా వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, నేను చెప్తున్నానన్న విషయం మర్చిపోతాను. నాకంటూ కొన్ని లెవెల్స్ ఉన్నాయని నేను మర్చిపోతూ ఉంటాను. మర్చిపోవడం కాదు, నేను కావాలని వెళ్ళి కూర్చొని వింటూ ఉంటాను. అక్కడ కానీ ఇక్కడ కానీ, లేకపోతే ఏదన్నా ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కొన్ని వినడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది కూడా నాకు నచ్చిన ప్రసంగం నచ్చని ప్రసంగం అని కాదు, కానీ కొంచెం ఎందుకో 2-3 మాటలు తేడా వచ్చాయంటే ఇంక మళ్ళీ వాళ్ళది అసలు నేను చూడను. నేను చూడడం చాలా కష్టం. 1-2 నిమిషాలు వింటాను, ఎక్కువ వినను. అది కూడా ఎప్పుడో అంతే. దేవుడికి సంబంధించిన మాటలు ఏదన్నా ఒకటి అందమైన మాట నాకు వస్తే వింటాను. ఎప్పుడన్నా వినాలి అనుకుంటే అంత టైం నాకు ఉంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే అన్నీ మనకే తెలుసు అని అనుకోకూడదు కదా. నేను అందులోంచి చెప్తున్నాను, ఇది చెప్తున్నాను, ఏదో గూగుల్లో తీస్తున్నాను, లేకపోతే ఎందులోనూ సెర్చ్ చేస్తున్నాను, లేకపోతే ఎందులోనూ కొడుతున్నాను అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే విషయం ఏంటంటే, నేను ఇప్పుడు చాలా క్లియర్గా చాలా క్లారిటీగా చెప్పగలను. నేను చెప్పిన ఈ విషయాలు మీరు ఎప్పటి నుంచో వింటున్నారు. మీ చిన్నతనం నుంచి కూడా మీరు బైబిల్ చదువుతున్నారు, వింటున్నారు, మందిరానికి వెళ్తున్నారు, వింటున్నారు. మీకు చాలా డిఫరెన్స్ తెలిసి ఉండాలి. అసలు సత్యవాక్యం అని నేను చెప్పుకొని, సత్యవాక్యం అని మీరు చెప్పుకొని, సత్యవాక్యం అని వాళ్ళు చెప్పుకొని, సత్యవాక్యం అని వీళ్ళు చెప్పుకొని, సత్యం అన్న పేరు పెట్టుకోవడానికి నిజంగా సత్యవంతులమై ఉండాలి. అంటే మీరు సత్యవంతులా అయి ఉంటారు. ఎందుకంటే సత్యం బైబిల్ అయి ఉందని ఎన్నోసార్లు చెప్పాను. నేను సత్యం అని అనట్లేదు. నేను తప్పైనా ముందు మీరు బైబిల్ చదవండి. ఆ కాయ వేసినప్పుడు చెప్పుంటే బరువు, ఆ చెట్టు వేసినప్పుడు చెప్పారు కదర్రా బాబు, ఇంకెంత క్లియర్గా చెప్పాలి. డబడబా చదువుకుంటూ వెళ్ళిపోతున్నామేమో మనం, డబ్బాలో రాళ్ళు వేసినట్టు. అదే చదువు, పదే చదువు. మీకున్నంత ఖాళీ మాకు ఉండదు కదండి అనొచ్చు. మాకు ఏం ఖాళీలు ఉండవు. ఖాళీలు చూసుకొని చదువుతుంటాం. ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు. పనికిరానోడు కానీ పనికొచ్చేది ఏదో పని ఉంటుంది. ఆడి పనికిరాని తనమే ఆడికి పనితనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రీతిలో అంత క్లియర్గా చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పలేదని అనుకోద్ది. ఈ చెట్ల కోసం మర్చిపోద్దు సుమా, నేను ఇవి చాలా పెండింగ్లో పెట్టాను. నేను మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి లెసన్ తీసుకుంటాను, తర్వాత ఎప్పుడో ఉన్నా చెప్తాను. నేను ఇది చెప్తున్నాను కదా, దీని విషయంలో చాలా పెద్ద మ్యాటర్ రెడీ చేస్తున్నానని. రెడీ చేయడం అంటే ఏదో చెట్టు కింద కూర్చొని పెన్నో పేపర్ పెట్టుకొని కలం పట్టుకొని రాయడం కాదు. చదవాలి. చదివితే ఎక్కడ ఉన్నాయి తీసి అంత ఒక క్లారిటీగా సమకూర్చుకోవాలి. మీకు నేను ఇచ్చాను అంటే ఇంకా దిగడం అంతే. యుద్ధానికి దిగ ఉన్నామంటే అన్నట్లకి సిద్ధమై ఉండాలి. ఆ యొక్క రీతిలోని మనం చెప్పడానికి సిద్ధపడాలి. కాబట్టి నేను వాక్యంలో ఇంకా నేను పరిశోధన చేస్తున్నాను. వాక్య పరిశోధన ఇంకా నేను చేస్తున్నాను. కాబట్టి ఆ యొక్క విషయం అలా పెండింగ్లో పెట్టాను. కాబట్టి ఇలా ఏమని చెప్పాను, ఆవిడకి ఏమొచ్చిందని చెప్పాను, పవర్ వచ్చేసింది, శక్తి వచ్చేసింది, బలం వచ్చేసింది. ఇంకేముంది, ఆదాం నట్టుకొని చెదకు కొట్టేసినట్టుంది. మనం చూడలేదు కదా, పాపం తినేశాడు. లేడీస్ ఎప్పుడు ఇలా పవర్గానే ఉంటారు. బయటకు వచ్చాక ముసుగులు వేసేసుకొని, జబ్బు మీద చేరేసేసుకొని ఎంత చక్కగా ఉంటామో. ఏళ్ళే చక్కగా ఇన్షర్ట్ చేసుకొని నడుమే ఉందాతనంగా ఉంటారు. ఇంటికి వెళ్ళే చెలుస్తుంది. అందరు లేడీస్ అలా ఉన్నారని కాదు, మీరు అలా అర్థం చేసుకోవద్దు కొంతమంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో పండు తినగానే వచ్చింది ఆవిడకి సారం వచ్చింది, ఒక బలం వచ్చింది, ఒక శక్తి వచ్చింది. అంటే ఏముంది, ఆ చెట్టులో చాలా సారం ఉంది. మరి మొన్నటిదాకా మనం ఏం చెప్పుకున్నాం, అంజూరపు చెట్టు కోసం చెప్పుకున్నాం, ఒలివ చెట్ల కోసం చెప్పుకున్నాం. అంజూరపు చెట్టు కాయ ఎలా స్వస్థపడింది అని చెప్పుకున్నాం. మరి ఒలివ చెట్టు కాయలు నూనెతోటి ఎలా స్వస్థపడ్డాయి, ఎలా స్వస్థత వచ్చిందని చెప్పుకున్నాం. ఆ స్వస్థతకి కూడా కొన్ని కాయలు ఉదాహరణగా తీసి కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇదైంది. ఇంకో విషయం ఏంటంటే, ఒలివ చెట్టు అడివా, వనమా, తోట, అది కూడా చెప్పుకున్నాం. అది కూడా నేను వాక్యం ఇచ్చేసాను. అంజూరపు చెట్టు కోసం కూడా వాక్యం చదివేశాను. మరి దేవుని మందిరంలో ఒలివ చెట్టు వల్ల అది కూడా వాక్యం చదివేశాను. ఇంకోటి ఏంటి, ఆకాశ పక్షులు గూడు కట్టుకునేంత ఒలివ చెట్టు, అది కూడా నేను చదివేశాను. వాక్యాలతో ఎప్పటికప్పుడు నేను మీకు చాలా క్లారిటీగా ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక 2 days కానీ ఒక 3 days కానీ గ్యాప్ వచ్చింది అంటే నేను కొంచెం చూసుకుంటున్నాను అని అర్థం.
బైబిల్ చూసుకొని ఎక్కడుంది ఇచ్చేస్తున్నానని అర్థం. గమ్ముని నేను చదవాలి కదా, టైం చూసుకొని అవి చదివి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి చదివిని ఎక్కడెక్కడో మైండ్లో ఉంటాయి కాబట్టి గుర్తొస్తుంటాయి. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి నా కొరకు ప్రేయర్ చేయండి. నేను మర్చిపోతున్నాను అన్నీ, చాలా మటుకు మర్చిపోయాను. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఇంకా. కాబట్టి దయచేసి నా కొరకు ప్రేయర్ చేయండి, అన్నీ గుర్తుకు రావాలని. ఆదికాండం నుంచి ప్రకటన దాకా ఒక రైలు బండ్లోకి వెళ్ళిపోయేదాన్ని చిన్నప్పటి నుంచి. అప్పుడు అంత స్పీడ్గా ఉండే నేను ఈరోజు కొన్ని మర్చిపోతున్నాను. దయచేసి అన్నీ గుర్తు రావాలని ప్రేయర్ చేయండి. మీ నుంచి కోరుకునేది నేను అదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్పని, ఒలివ చెట్టు, ఒలివ కొండ, ఒలివ తోట, ఒలివ కాయలు, ఇవన్నీ ఇక్కడ వరకు చెప్పుకుంటూ వచ్చాను. ఇంకో విషయం ఏంటంటే ఒలివ అడవి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఏమని చెప్పాను, ఒలివ అడవి. ఇప్పుడు ఇంకొక అద్భుతం, మా నాన్న చెప్పాను కదా ఒక మాట, నేను వాక్యం చదువుతున్నప్పుడు ఒక విషయం నాకు ఎదుటి బయలుపడిందరా. అక్కడ అది నేను చదవగా చాలా అద్భుతకరమైన మాటలు నాకు గుర్తొచ్చాయి. దేవుడు చాలా మటుకు నాకు అక్కడ జ్ఞాపక శక్తి ఇచ్చి జ్ఞానం చేశాడు. ఆయన నా యొక్క బ్రెయిన్లో జ్ఞాపకం చేశాడు. అక్కడ మాట చదవగానే చాలా అద్భుతకరమైన మాటలు వచ్చాయని నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఉన్న విషయాలకి మనం ముందుకు వెళదాం. ఇలా జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఒలివ చెట్టు ఏమని చెప్పాను, అడవి. అది తోట అయ్యింది, వనం అయ్యింది, అడవి అయింది. మూడట్లకి అలాంటి పేరు వస్తుంది. వనము తోట అంటే ఇక్కడెక్కడ కాదు, ఎన్ని ఎకరాల్లో ఉంటుందో కూడా చెప్పాను. అలాగే అడవిలో ఉంటాయి, కొండలు బండలు, ఇక ఎన్ని ఉంటాయి, కొండల మీద చెట్లు ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నేను ఒక వాక్యం చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త, అదే మొన్న నా ఎదురు పడిందని చెప్పాను కదా వాక్యం. నేను యోహాను సువార్త అన్నాను, ఎందుకంటే నేను జ్ఞానిని కాబట్టి నాకు అన్నీ అలాగే గుర్తుంటాయి. ఒకటి చదివేసి ఒకటి పెట్టేస్తూ ఉంటాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేతానియా అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టుబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాన్ని ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు దాని మీద. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు వానిని అక్కడికి దాన్ని తోలి పంపిస్తారు అని చెప్పారు. ఈ మాట చదివారు కదా. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ. మార్కు సువార్త మీరు అండర్లైన్ చేసుకోండి, బైబిల్లో రాసుకోండి, చూసుకోండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఇంత తీసి నేను ఇచ్చిన తర్వాత పేరా తీసి మీరు చదవకపోయినా, అక్కడ అండర్లైన్ చేసుకోకపోయినా ఇంకేం చేయలేం. ఇక్కడ ఏమన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ. వీళ్ళు ఒలీవల కొండ దగ్గరికి ఎందుకు వెళ్ళారల్లా? ఈ శిష్యులు ఒలీవల కొండ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఆ ఇద్దరిని చూచి గాడిద పిల్లను తెమ్మని ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు చెప్పారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళారు. అంటే యేసు ప్రభువారు ఎక్కడున్నారు? ఒలీవల కొండ దగ్గర చెట్టు దగ్గర ఉన్నారు. ఒలీవల కొండ అదంతా అడవి. ఆ చెట్టు దగ్గర ఇది చేసి ఉన్నారు. మనం చదివాను కదా అడవియేనని. నేను మళ్ళీ వెనక్కి వస్తాను, నేను మళ్ళీ ఆదికాండం దాకా వెళ్తాను. చాలా సబ్జెక్ట్ ఉంది ఇందులో, ముందుకు మీకే ఉంటారు కదా. అసలు యేసు ప్రభువారు అక్కడ ఎందుకు కూర్చున్నారు? అక్కడ ఎందుకు ఉన్నారు? ఇంకోటి ఏదన్నా చెప్పచ్చు కదా. గాడిద పిల్లని తెమ్మని ఎందుకన్నారు? అక్కడ యేసు ప్రభువారు ఏం చేస్తున్నారో తెలుసా? కూర్చొని బాధపడుతున్నారు. ఏ పాపం అంత బాధ ఏమొచ్చింది? ఇదే ఎటకారాల మాటలు. దేవుడి కోసం ఎవరన్నా అలా అంటారండి? మీరే అంటున్నారు, ఎవరు అంటలేదు అనొచ్చు. చాలామంది ఉంటారు వెటకారం చేసి. దేవుడు అక్కడ కూర్చొని యేసు ప్రభువారు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే
ఆయన మరణ దినములు సమీపించి ఉన్నాయి. గాడిదని ఎందుకు తెమ్మన్నారంటే ఇక లాస్ట్ టైం ఆయనకి దగ్గరికి వచ్చింది. గాడిద మీద ఊరేగవలసిన అవసరం ఆయనకు వచ్చింది కాబట్టి వెళ్ళి గాడిద పిల్లని పట్టుకురమ్మని అన్నాడు. గాడిద పిల్ల మీద ఎందుకు ఊరేగాలంటే వీళ్ళు ఒక వార్త చెప్పడానికి అక్కడికి వచ్చారు. యేసుప్రభు వారు అప్పుడు ఎక్కడున్నారంటే ఇప్పుడు చదివాను కదా, ఒలివల దగ్గర ఉన్న కొండ దగ్గర. అక్కడ ఏముంది, ఒక అడవి, ఒక చెట్టు, కికారమైన అడవి. అక్కడ చెట్టు అని అడవని లేదు కదా అనొచ్చు. మీరు కంగారు పడద్దు, వస్తాయి, ముందుకు అన్నీ వస్తాయి. ఈరోజు ఇది ఎలా కానివ్వండి, రేపటి నుంచి మిగతా తెలుసుకోవచ్చు. ఇలాగా అక్కడ కూర్చున్నప్పుడు అంతకుముందు అక్కడ కూర్చున్నప్పుడు మనం మత్తయి సువార్తలో కానీ యోహాను సువార్తలో కూడా చదివితే ఉంటుంది. ఆయన దగ్గరికి ఒక చావు కబురు వెళ్ళింది. ఆ చావు కబురు ఈయన చావుకు వచ్చింది. ఆ చావు కబురే లాజరు. ఆయన మనసులో దుఃఖపడి మూలుగుచున్నాడు. ఒక విధంగా నా స్నేహితుడైన లాజరు చనిపోయాడని, ఇంకొక విధంగా లాజర్ చావు నా చావుకు వచ్చిందని. లాస్ట్గా భయంకరమైన హీలింగ్ పవర్ ఏదన్నా ఉంది అని అంటే కనుక లాజర్ యొక్క మరణ దినములు, లాజర్ని దేవుడు సజీవంగా పైకి లేపడం, ఒక చచ్చిపోయిన వాడిని దేవుడు పైకి లేపాడు. అది భయంకరమైన అద్భుతం. ఇప్పటికే మా యెహోవా దేవుని మా మందిరాన్ని అన్ని సర్వనాశనం చేసేసావు నువ్వు అని చెప్పి యేసు ప్రభుని రోజు ఏలం పాటిసేస్తూ ఉంటున్నారు. ఇలా ఎవరు? శాస్త్రులు, ప్రధానులు, ఇక మిగతా బ్యాచ్ అంతా టీం అంతా కలిసి ఏం చేస్తున్నారు? ఎప్పుడు దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారా అని ఆయనకి వేట. బోయివాడు బాణం ఇచ్చుకొని ఇది ఇచ్చుకొని తిరిగినట్టుగా ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నారు. అదే రీతిలో వెళ్తున్నారు, ఇది అవుతున్నారు. ఎందుకంటే ఇక ఫైనల్గా ఎప్పుడైతే ఆయన లేపారో మొత్తం అంతా అల్లకొల్లాలం అయిపోయింది. ఇక ఏం శాంతి లేదు, సమాధానం లేదు అక్కడ. ఆ ఊర్లో బెత్షెబా అనే ఊర్లో శాంతి సమాధానం లేదు. ఇంకొక విషయం ఏంటంటే అదే ఊరికి సువార్తకి వెళ్ళినప్పుడు, సువార్త చేయడాకాల శిష్యులు వాళ్ళని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని కొట్టేశారు, కొట్టేశారు. అదే గ్రామస్తులు మామూలుగా కొట్టలేదనమాట. అప్పుడు ఈ కబురు తెచ్చి అన్నప్పుడు అది ఆ వాక్యం రేపు చదివి వినిపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఈ వాక్యం చదివాను కదా, రేపు చదివి వినిపిస్తాను. అలాగే అక్కడ కొట్టేసినప్పుడు ఆ శిష్యులు సరే అండి వచ్చి మాట చెప్పిన తర్వాత ఈ ఇద్దరు ఆడవాళ్ళు ఎవరంటే మార్తా మరియా. చాలాసార్లు చెప్పాను కదా నేను. మార్తా మరియా ఏమైనాడంటే లాజర్కి తమ్ముడు, అక్క, పెద్దక్క, చిన్నక్క, తమ్ముడు. వీళ్ళు వచ్చి చెప్పినప్పుడు సరే రండి వెళదామని అంటారు. అన్నాక ఇప్పుడే వెళ్ళాలి, చాలా సన్మానం చేస్తారు వాళ్ళు మనకి, ఎంత బాగా విందు చేస్తూ ఉంటారు, చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి ఇంకేం చేస్తాం, మనం కూడా చావడాక పదండి వెళ్దామని. అందులో ఒక శిష్యుడు యేసు ప్రభుని ఎగతాళిగా మాట్లాడతాడు. మనకి ఇక్కడ చావు లేదని అక్కడే చావుదామనికి పదండి అంటే అతనికి పాపం భయం పట్టుకుంది. ఇంకా సిగ్గుపడాలేమో, ఇంకా అవమానపడాలేమో, ఇంకా దెబ్బలు తినాలేమో, ఇంకా మరణపాలు అవ్వాలేమో అని చెప్పి సిగ్గుపడి అతను యేసుప్రభుని దెప్పు పొడుస్తూ ఉంటాడు. కానీ దెప్పు పొడవడానికి ఆయన మానవుడు కాదన్న విషయం వాళ్ళకి ఇంకా సరిగా తెలియలేదు. వాళ్ళు ఏదో నడుస్తున్నారు తప్ప ఆయనతోటి ఆయన యొక్క పవర్స్ ఇంకా వాళ్ళకి పూర్తిగా ఇంక్లూడ్ చేసుకోలేదు, ఆయన్ని ఆహ్వానించలేదు ఇంకా బాడీలోకి. ఇదంతా ఎప్పటి నుంచి జరిగిందంటే యేసుప్రభు వెళ్ళిపోయిన కాడి నుంచి ఆ యొక్క దేవుని పరిశుద్ధాత్మశక్తి వీళ్ళలో దిగి నిలబడ కాడి నుంచి వీళ్ళలోంచి కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు దాకా వీళ్ళలో కార్యాలు లేవు, ఏమీ లేవు. ఉన్నాయి, చేశారు, లేవనట్లేదు, చేయలేదని అనట్లేదు. కానీ అప్పటికి ఇంకా ఉన్నతంగా ఏడంతలుగా వాళ్ళు వాడబడ్డారు. యేసుప్రభు వారు అక్కడ ఎందుకున్నారు అన్న విషయం చాలా ఇంపార్టెంట్. సరే వీళ్ళు వెళ్ళారు, చెప్పారు, వచ్చారు. అందుకేనా గాడిద కోసం చెప్పాడు. ఇక నేను వెళ్ళడం లాజర్ని లేపేస్తాను. లాజర్ని లేపడంతో ఊరు గోలైపోతుంది. ఊరు గోలైపోవడంతో వీళ్ళు ఆకులు మట్టలు గిట్లన్నీ పరిచేస్తారు. అది నేను అప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి. యూదుల రాజుకి జయము, హోసన్నాకి జయము, యేసయ్యకి జయము, ఆయనకి మహిమ, ఆయనకి కీర్తి, ఈయన దేవుని కుమారుడు, ఈయన అన్నట్టుగా ఈయన చెప్పుకున్నట్టుగానే దేవుని కుమారుడు, ఈయన అన్నట్టుగా ఈయన చెప్పుకున్నట్టుగా ఈయన యూదులకి రాజు అని ఎప్పుడైతే ఇక ఇక్కడ జరిగేది మొత్తం ఆయన చూసేస్తున్నారనమాట. అదే సినిమా అంటారు కదా, 70mm తెర మీద చూసినట్టుగా మొత్తం ఆయన బ్రెయిన్లో మొత్తం పిక్చర్ అంతా చూసేస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని. కాబట్టి ఆయన అక్కడ మనోవిచారం కలిగి, మనోబాధ కలిగి లాజర్ చావు నా చావుకు వచ్చిందని. విషయం ఏంటంటే ఆయనకి చావు దగ్గర పడింది. ఆయన కూడా మరి మన కోసం చనిపోవాలి కదా. కాబట్టి భయంకరమైన ఆ వారం రోజులు ఇదంతా జరగడము, యేసయ్య కోసం కాపు కాయడం, ఈయన వచ్చి
అక్కడికి వెళ్ళి ఎడతారు కదల్లా తోట ఏంటది? గెత్సెమనే తోట కదా. గెత్సెమనే తోటకెళ్ళి అక్కడ ఆయన వాళ్ళ శిష్యులు కలిసి ఏడుస్తూ ఉంటారు, వీళ్ళు పొబ్బుంటూ ఉంటారు. అంటే వీళ్ళకి ఇంకా బరువు భారం అయిపోతుంది శరీరం. ఈ అంతా కూడా కలిపి ఒక వారం రోజుల్లో ఈ పని అంతా మొత్తం పూర్తయిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలో జరగవందవచ్చు. కాబట్టి ఈయన ఒలివల చెట్టు దగ్గర కూర్చొని ఉన్నారు. అక్కడ ఆయన మనోవిచారం కలిగి ఉన్నారు. ఇంకొక అద్భుతకరమైన విషయం ఏంటంటే, ఆ యేసు ప్రభు అనే ఆయన ఆ ప్లేస్కి వెళ్ళడం ఒక్కసారి 2 సార్లు కాదు, చాలాసార్లు వెళ్ళారు. చాలాసార్లు వెళ్ళారు ఆ ప్లేస్కి. ఎందుకు వెళ్ళారు ఆ ప్లేస్కి? ఎందుకు అక్కడ కూర్చుంటున్నారు ఆ ప్లేస్లో? అసలు ఆ ప్లేస్కి, ఆ చెట్టుకి, ఆ ఏరియాకి అక్కడ ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా రేపు దినం నుంచి మనం మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కడిని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.